హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి పూజ అందరూ చేసుకున్నారా? మేము కూడా చేసుకున్నాం. మార్నింగే ఇంట్లో రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఇంట్లో దీపం అన్నీ పెట్టేసి పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడైతే బయలుదేరిపోతున్నాం, పొట్టుకెళ్దామని. పొట్టుకెళ్ళే ముందు మా క్రిష్ అయితే మంచిగా పంచి షర్టు అన్నీ వేసుకున్నారు కదా, దానికోసమే వాళ్ళ డాడీ అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేస్తున్నారు, మంచిగా రెడీ అయ్యాడు కదా అని. దాని తర్వాత మేమైతే పొట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఇంటి దగ్గరలో ఉన్న పొట్టు అనమాట. ఎవ్రీ ఇయర్ మమ్మీ చేస్తారు, మమ్మీతో పాటు నేనైతే వస్తాను. మాకైతే లేదు కదా, నాగుల చవితి రోజు మేము పూజ చేయం. మేమైతే మా అత్తగారి ఇంట్లో పొన్నం రోజు ఆ మధ్యాహ్నం నాగుల చవితి పూజ అయితే చేస్తాం. అందుకే నేనైతే ఏం చేయట్లేదు, మమ్మీ ఇక్కడ పూజ అన్నీ చేస్తున్నారు. కాకపోతే మమ్మీకి తోడుగా వచ్చానమాట. పెళ్ళి నుంచి నేను ఇప్పుడు అనమాట 2-3 ఇయర్స్ అయింది మమ్మీతో మళ్ళీ వస్తున్నాను. ఇంతకుముందు పెళ్ళి కాకముందు అయితే మమ్మీతో ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని నాగుల చవితి పూజకి. కానీ పెళ్ళి అయిన తర్వాత నుంచి నాగుల చవితి పూజకి అయితే రావట్లేదు. కానీ ఇప్పుడు మమ్మీ ఇక్కడ ఉంటున్నారు కదా, 2-3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ మమ్మీతో పాటు నేను కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నాను. పూజ అయితే నేనేమీ చేయట్లేదు, మమ్మీ అన్నీ చేస్తున్నారు. మా ఇంట్లో లేదు కదా, ఎందుకు చేయాలి అని. ఇలాగ మీ ఇంట్లో ఎవరెవరు కదా ఇలాగుందో కామెంట్ చేసి చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మాదే ఇలా కనిపిస్తుంది, నేను ఇప్పుడు వరకు ఎవరిది ఏం లేదు. కానీ మాకు పెళ్ళి అయిన తర్వాత నుంచి మా అత్తగారి ఇంట్లో అయితే ఇలాగా నాగుల చవితి రోజు పూజ చేయకుండా పొన్న రోజే చేస్తారంటారు. నాకు తెలీదు, పెళ్ళి కాకముందు అయితే నాకు తెలిసేది కాదు ఇలాగ చేస్తారని. అయితే ఇక్కడ మా క్రిష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, పోజులు కొడుతున్నాడు అనమాట. వాడైతే పంచి షర్టు స్పెట్స్ పెట్టుకున్నాడు కదా, వాడికి మరి అస్సలు పట్టలేము, వెళ్ళిపోతున్నాడు. వచ్చిన వాళ్ళు వదిలిన వాళ్ళు అందరికీ హాయ్ బాయ్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఓపెన్ ప్లేస్ దొరికితే చాలు పారిపోతాడు అనమాట, ఫుల్ తిరుగుతాడు. ఇక్కడైతే ఆ పంచి కట్టుకున్నాడు కాదు కానీ వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ వాడికే చూస్తున్నారనమాట. ఏట్రా పెదరాయుడు అని అందరూ అంటున్నారు. మంచిగా ఆడుకున్నాడు ఆడైతే. ఇలాగా నాకు ఈరోజు హాలిడే దొరకడం చాలా మంచిదైంది. పూజ అయితే మంచిగా చేసుకున్నాం. మేమైతే బాగా పూజ అన్నీ చేసుకొని మేమైతే అక్కడ బాణాలు కూడా కొన్ని కాల్చాం. నేనే కాల్చాను అనమాట. మా క్రిష్ తెలుసు కదా, వాడికి భయం, వాడు కాల్చలేదు. ఉన్న బాణాలన్నీ నేను కాల్చేసాను. అక్కడ ఎక్కువ మంది వచ్చారు. అక్కడైతే ఒక యాత్రలాగా ఉందన్నమాట. బయట అయితే స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు, ఐస్ క్రీము ఇవి బొమ్మలు ఇవన్నీ స్టాల్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఆంధ్రాలో బాగా చేస్తారు కదా, మా సైడ్ కూడా నాగుల చవితి చేస్తారు, కానీ ఇక్కడ ఇంకా బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చి నుంచి చూస్తున్నాను అనమాట, ఒక పెద్ద పండగలాగా చేస్తున్నారు నాగుల చవితి. నాకు బాగా నచ్చుతుంది. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.